అంటే ఏ లక్ష్యంతో మీరు రాజకీయాలకు వచ్చారు? మా నాన్న చిన్నప్పుడు చెప్తాను, జీవితం అనేది రామాయణం. అయితే రాముడు అన్న కావాలి, రావణుడు అన్న కావాలి. అంటే ఓ మిడిమిడి క్యారెక్టర్ లాగా జీవితం మిగిలిపోదు. మనకంటూ ఈ సమాజంలో ఒకటి ఉండాలంటే ఒకటి రాజకీయం. రెండవది ఏంటంటే రాజకీయాన్ని 2004 ఎన్నికల్లో పాలసాయిరాం సిద్దిపేట అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి ఢిల్లీకి కూడా పోయింది. ఇప్పటికే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు వస్తాడు ఇక్కడికి, ఆయన టికెట్ ఇస్తారు అన్న ప్రచారం కూడా జోరుగా ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఢిల్లీకి వెళ్ళి బాగా ప్రయత్నం చేశారు, ఇక్కడ కూడా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు చేశారు. ఎందుకని మీరు టికెట్ ఎందుకు బెడిసికొట్టింది అప్పుడు? అలా బెడిసికొట్టడమేముంది, మనకున్న ఆశయాన్ని ఆకాంక్షను మా పార్టీ అధినేత ముందు వెలుగుచ్చినాం. కొంతమంది హరీష్ రావుకు చాలా దగ్గరగా అయిపోయింది. ఆయన ఒక రకంగా హరీష్ రావు ఆత్మ అని చెప్పుకుంటారు. కొందరు బినామీలు అనే పేర్లు ఉంటాయి, ఆస్తులు కూడా కొట్టిండు. పాలసారం ఎందుకు అంత డబ్బు సంపాదించలేకపోయిండు? లేకుంటే కనిపించకుండా మెయింటైన్ చేస్తుండే? డబ్బు సంపాదించలేదు అనేది నేను ఫైల్ చేసిన ఇప్పుడున్న అవకాశాలే కావచ్చు, కేపబిలిటీ అది ఏంటి ఆ కేపబిలిటీ? ప్రజలు వస్తారండి. ఇప్పుడు నువ్వు కుర్చీ మీద కూర్చుంటే 10 మంది దరఖాస్తులు వస్తే నువ్వు ఎంతమంది 6 దరఖాస్తులను ఎంత కాలంలో పనిచేయగలుగుతావు? నీకున్న ఇప్పుడు 3 సార్లు చైర్మన్ మన రాయనర్స్. అవును, ఒకసారి 2 సార్లు ఆయనని, ఇప్పుడు వాళ్ళ భార్య. ఆయన అవన్నీ సామర్థ్యాలు చూసి ఇచ్చినట్టు నేనేమంటున్నా అంటే ఎస్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. ఎన్ని కట్టారు మొత్తం సిద్దిపేటలో? 2400 పైసలు డిస్ట్రిబ్యూట్ చేసిన మొత్తం చేసింది. ఏంది అక్కడ పాలసాయిరాం ప్రైవేట్ సైన్యం నడుస్తుంది, పాలసాయిరామే నడిపిస్తాడు. రెగ్యులర్ గా ఇంటింటికి పోయి ప్రతి నెల వసూళ్లు చేస్తారు. రూమర్స్ అంటారా, మరి మీరు అవి ఆరోపణలు అంటారా? నిజమా మీరే చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు వసూళ్ళు అనే పదమే బాగా చురుకగా ఉండి సమాజానికి ఏదో చేయాలని పోతే బెడిసికొట్టింది అప్పుడు. నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచుకున్నారా కౌన్సిలర్లు కానీ మాజీ కౌన్సిలర్? నిజమే పంచుకుంటారా? ఒకవేళ సెప్టెంబర్ 30 లోపు కనుక ఎన్నికలు జరుగుతాయి సిద్దిపేట జిల్లాలో, మెయిన్గా సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? దానిలో ఏముందండి, ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా పనిచేసింది. మీరు కోరుకుంటే వచ్చిందా పదవి, లేకుంటే ఏదో ఒక పదవితో మిమ్మల్ని అకామిడేట్ చేయాలని అట్లా ఏమన్నా? ఎగిరేటి ఆశ లేని పిట్ట, పదవి అంటే ఆశ లేని రాజకీయ నాయకుడు ఉండడు. ఎట్లా వచ్చిందంటే నేను